ఇక అప్డేట్ చూద్దాం. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్ కు పంపించారు. రేపు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ ను బాలినేని కలిసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 12న హైదరాబాద్ లో తన అనుచరులతో బాలినేని చర్చలు జరిపారు. బాలినేని రాజీనామాతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారనున్నాయి. ఎన్నికల ముందు నుంచి కూడా పార్టీ నాయకత్వంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఈ నెల 11న జగన్ తో జరిగిన సమావేశంలోనూ జగన్ ప్రతిపాదనను బాలినేని తిరస్కరించారు. బాలినేని పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్నారు. జగన్ కు అత్యంత దగ్గరగా ఉన్న సన్నిహితుల్లో బాలినేని ఒకరు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని రాజీనామా చేయడం వైసీపీకి బిగ్ షాక్ తగినట్లయింది అనుకోవచ్చు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు? వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అయితే ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. ఏదైతే తను ముందు నుంచి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే కేవలం ఏదైతే ఈ రోజు ఒక లేఖని ఇచ్చారో ఆ లేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుసరిస్తున్న తీరు కేవలం నచ్చకే తను ఈ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందని చెప్పేసి లేఖలో కూడా రాసినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు అని కూడా ఆయన లేఖలో కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో బాలినేని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన మంత్రిగా 2 సంవత్సరాలు అయితే కొనసాగారు. దాని తర్వాత మళ్ళీ అతన్ని మంత్రి నుంచి తొలగించడం, వేరే వారికి అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీలో తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ తను పక్కన పెట్టడానికి కొంతమంది కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో కీలక నేతలు కూడా చూస్తున్నట్లుగా కూడా బాలినేని కూడా ముందు నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. 2024 ఎన్నికలు చూసుకున్నట్లయితే తను నియోజకవర్గంలో తనకి సీటు కేటాయించకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా వరకు ప్రయత్నాలు కూడా జరిగాయి. వేరే జిల్లాలో వెళ్లి తన పని కూడా చేయమనడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తనకి కేవలం నచ్చకపోవడంతోనే ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే బాలినేని అయితే చెప్తున్నారు. ఏదైతే గత 13వ తేదీన జగన్మోహన్ రెడ్డిని బాలినేని కలిసినప్పుడు కూడా తన ఏదైతే ఒపీనియన్ ఉందో తన ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. కాదు, నీకు ఎందుకంటే కీలకమైన పదవి ఇస్తాము, పార్టీ ఎప్పుడు కూడా మీకు మంచి అవకాశాలు కల్పిస్తుంది, మీరు మాత్రం ఎక్కడ కూడా పార్టీ మారద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి బుజ్జగించినప్పటికీ కూడా తను మాత్రము ఈ రోజు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వైసీపీలో కీలక నేత ఈ రోజు పార్టీ మారడం కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ రేపు మంగళగిరిలో కలవబోతున్నారని అనుచర వర్గాల నుంచి కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే రేపుకు సంబంధించి మంగళగిరిలో ఏ సమయంలో పవన్ కళ్యాణ్ కలుస్తారు, అలాగే పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే ఎలక్షన్ ముందు నుంచి కూడా బాలినేని తను పార్టీకి రాజీనామా చేయడానికి యోచనలోనే ఉన్నారు. కానీ అప్పుడు కుదరకపోవడంతో ఏదైతే అధికారం కోల్పోయిన వైసీపీ రాను జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా తనకి నచ్చని విధంగా ఉండడంతో ఈ రోజు నిర్ణయం